రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 ఏడాది మొత్తం 254 కేసులు నమోదైనట్లు సిఐ జయానాయక్ తెలియజేశారు. యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ను మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. 5 హత్య కేసులు నమోదయ్యాయని, 11 దొంగతనం కేసులు నమోదవగా 6 కేసుల్లో రికవరీ చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయన్నారు. హత్యాయత్నం 1, కిడ్నాప్ 1 కేసు నమోదైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు 14 జరగగా 10 మంది మరణించినట్లు తెలిపారు. వీటితో పాటు కర్ణాటక మద్యం, రేషన్ అక్రమ రవాణా, ఇతర చిన్న కేసులు నమోదైనట్లు వివరించారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తర్వాత రోడ్లపై ద్విచక్ర వాహనాలు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులతో అందరూ సహకరించాలని కోరారు. 2024 క్రైమ్ రాయదుర్గం పట్టణం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు మొత్తం 254 కేసులు నమోదైనాయి. అందులో తీవ్రతరమైనటువంటి హత్యలు, మర్డర్ కేసులు వచ్చేసి 5, అలాగే థెఫ్ట్, సింపుల్ థెఫ్ట్, గ్రీవియస్ థెఫ్ట్ అన్నీ కలిపితే 11 అయినాయి. అందులో 11కు గాను 6 కేసులు రికవరీ చేయడం జరిగింది. మిగతా 5 కేసులు పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తర్వాత కిడ్నాప్ కేసు ఒకటి నమోదైంది, దాన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో చిన్న కొట్లాడుకున్నటువంటి హట్ కేసెస్ టోటల్గా 17 కేసులు. 17 కేసులకు గాను 16 కేసులు ఫైనలైజ్ చేశాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఒక కేసు ఉంది. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి నమోదైంది, అది కూడా అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత రోడ్ యాక్సిడెంట్లో భాగంగా 14 కేసులు నమోదైనాయి. అందులో 10 కేసులకు గాను 10 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి కేసులు. అలాగే అదర్ కేసెస్ 89 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాగా ఎక్సైజ్ కేసెస్, ఈ రేషన్తో పట్టుబడినటువంటి కేసులు అన్నీ కలుపుకుంటే 47 ఉన్నాయి. అలాగే ఆత్మహత్యలు ఇన్సిడెంట్ ఫర్ సిఆర్పిసి అంటాం మేము, వాటిలో 19 కేసులు అయినాయి. అవి కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మనకు లాస్ట్గా 27 కేసులు వచ్చేసి మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. 27 కేసులు మిస్సింగ్లోనూ దాదాపుగా 23 కేసులు అందరినీ ట్రేస్ చేయడం జరిగింది. వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది, కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మిగతా 4 కేసులు ఉన్నాయి, వాటి మీద త్వరలో ట్రేస్ చేస్తాం. ఇకపోతే ఎన్ఫోర్స్మెంట్ భాగంగా రాయదుర్గ మండలం పరిధిలో కేసులు వచ్చేసి ఎంవీ కేసులు చలానా వేయడం జరిగింది. దాంతోపాటు మట్కా, గ్యాంబ్లింగ్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిపైన ఫైన్ కూడా నమోదు చేయించడం జరిగింది. ప్రజలకు నా యొక్క మనవి ఏమనగా, దయచేసి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు పోలీసు వారిని సంప్రదించవచ్చు, లేదా మన దగ్గరలో ఉన్నటువంటి మండల న్యాయ సలహా కేంద్రాన్ని సంప్రదించవచ్చు, లేదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గర కూడా సంప్రదించవచ్చు, లేదా మీకున్నటువంటి సివిల్ ఏదన్నా వివాదాలు ఉన్నప్పుడు వారి లాయర్తో సంప్రదించి చట్ట పరిధిలో మీరు పరిష్కరించుకోవచ్చు. అన్నిగా ఘర్షణకు తావిచ్చి ఒక విలువైన నిండు ప్రాణానికి పోటడం కానీ, ఇది హట్టు చేసి ఏదైనా అతనికి అవయవాలు ఉంటుబడేలాగా చేయడం కానీ, లేదా కక్ష కార్పణాల వద్ద ఎక్కువ పెంచుకోవడం వల్ల కేసులు నమోదవుతున్నాయి. వాటినన్నింటినీ కొద్దిగా అందరూ కూడా ఈ కంప్యూటర్ యుగం కాలంలో అందరూ గమనించి మీరు త్వరగతిగా పోలీసు కూడా మేము స్పందిస్తున్నాం. మీరు కాల్ చేసినటువంటి 100కి అలాగే 112 కాల్ కూడా మేము అప్రోచ్ అవుతున్నాం. మీకు అక్కడికి సమస్యను పరిష్కారం చేస్తున్నాం. వీటికన్నిటికీ చేయడానికి మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వారి సూచనలు, సలహాలు తీసుకొని మేము క్రైమ్ను నివారించాలని చెప్పేసి ఎంతో మా స్టాఫ్ మేము అందరం కృషి చేస్తున్నాం. అలాగే మండల ప్రజలు, పట్టణంలో ఉండే పెద్దలు అందరూ కూడా సహకరిస్తే యువత కొద్ది వరకు ఎక్కువ శాతం మద్యానికి మరియు తాగుడుకు, ఇతర గంజాయి వగైరా వాటికి చెడుదావనం పడుతూ ఉన్నారు. కాబట్టి వాటి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండి తల్లిదండ్రులు, పెద్దలు గ్రహించి వారి పట్ల చేసేటువంటి నేరాలు కూడా మనకు తీవ్రతరంగా ఉంటాయి. కాబట్టి ముందస్తుగా పోలీసు వారి సమాచారం ఇస్తే అట్టి వాటిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు మంచి చేయేలాగా చూస్తాం. వాటిపైన ఎక్కువ చేస్తే చట్టపరంగా కూడా చర్యలు తీసుకోబడుతుంది. అలాగే మీరందరూ కలిసి మీ విలువైన ప్రాణాలను రోడ్డు ప్రమాదాల బారిన పడి పోగొట్టుకుంటున్నారు. బిజీలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం కావచ్చు, ఇతర ఓవర్లోడింగ్ కావచ్చు,
లేక అక్కడ ఉన్నటువంటి ఆటో, మోటార్ సైకిల్, ట్రక్ వగైరా వాటిలలో మీకున్నటువంటి ఆలోచన శక్తితో వాటికి సరైన ప్రికాషన్ తీసుకోకుండా రోడ్డు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా కాకుండా కొద్దిపాటి రోడ్డు రవాణా వారి సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, అలాగే పరిమితి లోడును ఎక్కించుకొని ప్యాసింజర్స్ తీసుకొని వెళ్ళడం చేస్తే కొద్దిపాటి ప్రమాదాన్ని మనము తొలగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రజలు అందరూ గ్రహించి మా పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకొని మీరు రానున్నటువంటి సంవత్సరం అందరూ కూడా క్రైమ్ తగ్గించాలని మీకు మా రాయదుర్గం పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ చివరిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా రేపు రాయదుర్గం మండల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. మీరందరూ 12:30 లోపల మీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫ్యామిలీస్ మెంబర్స్తో కలుపుకొని జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్టు కాని ఎడల 12:30 తర్వాత యువకులు ఎవరైతే ఉన్నారో వారు మోటార్ సైకిల్స్ మీద ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, డబుల్ రైడింగ్ కావచ్చు, మద్యం తాగి రోడ్డు మీదకి వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆ బండిని కూడా, మోటార్ సైకిల్ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. మాట వినకపోతే 30 పోలీస్ యాక్ట్ మేరకు వైలేషన్ కింద కూడా వారిపైన చట్టపరమైన చర్య తీసుకుంటాం. కాబట్టి అందరూ దయచేసి పెద్దలు, పిల్లలు అందరూ కూడా గ్రహించి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంటిలో, మీ గృహం నందు మీకున్న నచ్చిన ప్లేస్లో సెలబ్రేషన్ చేసుకోండి. అన్నగా భావించకుండా రోడ్డు మీదకి వచ్చి విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని చెప్పేసి రాయదుర్గం పోలీసు వారు మిమ్మల్ని కోరుచున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.